Good morning. So మనం about residues and poles గురించి నేర్చుకుంటున్నాం. So today's discuss about integrals using integrals. So evaluate integral C dz by sin hz, where C is the circle, mod z is equal to 4 using residue theorem. So ఆ ఇంటిగ్రల్ని evaluate చేయమన్నారు using residue theorem. Using residue theorem. The circle is modulus z is equal to 4. Modulus z is equal to 4. Okay. Evaluate integral C, where C is the circle, dz by sin hz, where C is the circle, mod z is equal to 4 using residue theorem. Using residue theorem. Okay. So as usual మనం పోల్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తాము, డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తాం. డినామినేటర్ జీరోకి ఈక్వేట్ చేస్తాం. So first let f of z is equal to 1 by sin hz. 1 by sin hz. This is in the form phi of z by psi of z. Phi of z by psi of z. The poles of f of z are given by sin hz is equal to 0. That means we equate the denominator is equal to 0. That is sin hz is equal to 0. సో సైన్ హెచ్జెడ్ ఎక్కడ జీరో అవుతుంది అంటే జెడ్కి మనం ఏ వాల్యూని ఇచ్చినప్పుడు ఈ సైన్ హెచ్జెడ్ జీరో అవుతుందని మనం చూస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై ఐ. ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై ఐ, వెర్ ఎన్ బీయింగ్ అండ్ జీరో ఆర్ అండ్ ఇంటీజర్. ఓకే, ఇక్కడ ఎన్ అనేది జీరో కానీ లేదా ఇంటీజర్ కానీ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పెట్టామనుకోండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఈ జీరోని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, సైన్ జీరో జీరో అవుతుంది. ఆర్ ఒకవేళ మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 పెట్టారనుకోండి, అప్పుడేమవుతుంది పై ఐ అవుతుంది. పై ఐ అవుతుంది. అప్పుడేమవుతుంది సైన్ హెచ్ ఐ పై. సైన్ హెచ్ ఐ పై. దట్ మీన్స్ సో ఫస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. n is equal to 0 substitute చేస్తే z is equal to 0. So this implies sin 0 0. Sin h 0 is equal to 0. Okay. Suppose n is equal to 1. n is equal to plus 1 substitute చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జెడ్ వాల్యూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై ఐ. జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై ఐ. దేర్ఫోర్ సైన్ హెచ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్జెడ్ ఈజ్ ఈక్వల్ టు సో సైన్ హెచ్ పై ఐ. సైన్ హెచ్ పై ఐ. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి అమ్మ, సైన్ ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ సైన్ హెచ్ఎక్స్. ఐ సైన్ హెచ్ఎక్స్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, ఐ సైన్ హెచ్ పై. సైన్ పై ఏమవుతుంది జీరో. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇన్ ద సేమ్ n is equal to minus 1. Minus 1 substitute చేస్తే minus pi i. So minus pi i substitute చేస్తాం, అప్పుడు minus I sin h pi. That is also is equal to 0. Therefore here ఇలా మనకు n వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తుంటే we have so many poles. చాలా పోల్స్ వస్తాయి. కానీ మనం అన్ని పోల్స్ను యూజ్ చేస్తామా? రెసిడ్యూ థియరమ్ యూజ్ చేసినప్పుడు అన్ని పోల్స్ను యూజ్ చేయలేం. ఓన్లీ who are lies inside the circle. సో మనకు సర్కిల్ ఏమి ఇచ్చారు, మాడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. సో మాడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు 4, ఆ రేడియస్లో మనము ఒక సర్కిల్ని గీసినప్పుడు ఆ ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్న వాల్యూస్కి మాత్రమే మనము రెసిడ్యూస్ను ఫైండ్ అవుట్ చేస్తాం. హియర్ ఈ సర్కిల్తో యూజ్ చేసుకుంటే 0 పై ఐ మైనస్ పై ఐ ఆర్ ఓన్లీ పోల్స్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. Okay.
ఈ 3 పోల్స్ మాత్రమే ఈ సర్కిల్కి మోడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 రేడియస్తో మనము ఒక సర్కిల్ చేసినప్పుడు దీస్ 3 పోల్స్ ఆర్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. These 3 poles are lies inside the circle. Therefore, now we have to find residues at 0, pi I minus pi I. Actually, ఇక్కడ so many poles are here. చాలా పోల్స్ ఉంటాయి, కానీ మనం అన్ని పోల్స్ దగ్గర మామూలుగా అయితే అన్ని పోల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇన్ దిస్ కేస్ మనకి ఇక్కడ ఇంటిగ్రల్ అంటున్నాం, యూజింగ్ రెసిడ్యూ థీరం అన్నాం. క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే యూజింగ్ రెసిడ్యూ థీరం అన్నాం. యూజింగ్ రెసిడ్యూ థీరంలో రెసిడ్యూస్ ఎలా చెప్తారు? ఇజ్ ఈక్వల్ టు అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఇజ్ ఈక్వల్ టు 2 pi I ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. దెర్ఫోర్ మనం ఇక్కడ ఏం చేయాలంటే పోల్స్ను ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా అందులో ఇన్సైడ్ ద సర్కిల్ ఏమున్నాయో కూడా చూడాలి. ఇన్సైడ్ ద సర్కిల్ ఏమేమి పోల్స్ ఉన్నాయో చూసి ఓన్లీ ఎట్ దట్ పోల్స్ మనం రెసిడ్యూస్ను ఫైండ్ అవుట్ చేస్తాం. హియర్ ఇక్కడ మనకు సర్కిల్ వచ్చేసి మోడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4. మోడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4. దెర్ఫోర్ దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే సర్కిల్ని 0, pi I అండ్ మైనస్ pi I ఆర్ ఓన్లీ ఇన్సైడ్ ద సర్కిల్. ఓకే, దెర్ఫోర్ మనం ఇప్పుడు ఈ 3 పోల్స్ దగ్గర మాత్రమే సో రెసిడ్యూస్ను ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ అన్నాం. ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ అన్నాం. సో ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ ఈ మోడల్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎలాంటప్పుడు యూజ్ చేస్తామంటే ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్. ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్ phi of z naught is not equal to 0 and psi of z naught is equal to 0. Therefore, we apply this method. So, okay, once again, avi kuda chupistanu meeku. So, phi of z by psi of z. This is equal to మనం ఏం యూజ్ చేస్తామంటే రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ ఫార్ములాని యూజ్ చేస్తామంటే రెసిడ్యూస్కి phi of z naught by psi dash of z naught ఈ ఫార్ములాను యూజ్ చేస్తాం. దేనికి? రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్. ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్ మనకు కండిషన్ ఏమవ్వాలంటే లాస్ట్ క్లాసెస్లో కూడా మనం ఈ ఫార్ములాను డిస్కస్ చేశాను. సో వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్. ఓకే, phi of z naught is not equal to 0 అవ్వాలి. phi of z naught is not equal to 0 అవ్వాలి and psi of z naught is equal to 0 కావాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే రెసిడ్యూకి ఈ ఫార్ములాను అప్లై చేస్తాం. రెసిడ్యూస్ని ఈ ఫార్ములాను అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఎగ్జాంపుల్ 0 దగ్గర సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి పోల్స్ ఇవన్నాం కదా. జెడ్ అంటే ఇక్కడ జెడ్ నాట్, జెడ్ ఈజ్ ఈక్వల్ జెడ్ నాట్ మీన్స్ హియర్ 0 pi I మైనస్ pi I. సో 1 by 1 మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఒకటి సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. phi of z ఈజ్ ఈక్వల్ టు phi of z నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ phi of z ఏంటి 1, phi of z ఏంటి 1. సో మనం సబ్స్టిట్యూట్ చేసినది కాన్స్టాంట్ వాల్యూ కదా 1. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ psi of z నాట్, దాన్ని మనం psi of z లో సబ్స్టిట్యూట్ చేద్దాం. psi of z నాట్. సో ఇక్కడ హియర్ psi of z ఏంటి? ఇక్కడ psi of z వచ్చేసి sin hz. సో హియర్ z నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. therefore మనం ఏం చేయాలి ఇప్పుడు? sin h0, sin h0 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. therefore అబ్జర్వ్ చేయండి ఇక్కడ కండిషన్ అంటే మనం రెసిడ్యూస్ని యూజ్ చేయడం, రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే హియర్ phi of z by psi dash of z ని యూజ్ చేస్తాం.
సో ఎప్పుడు యూస్ చేస్తాం ఇది అంటే దిస్ కండిషన్స్ ఆర్ ప్రూవ్డ్, దెన్ వీ అప్లై దిస్ మెథడ్. సో ఆ కండిషన్స్ ఏంటంటే ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ నాట్, హియర్ జెడ్ నాట్ ఈజ్ ఏ పోల్, is a pole. So at that pole phi of z is not equal to 0 అవ్వాలి, phi of z naught is not equal to 0 అవ్వాలి. And the same time psi of z naught is equal to 0, psi of z naught is equal to 0. Okay, సో కండిషన్స్ ప్రూవ్ చేసాయో లేదో చూద్దాం. సో ఫస్ట్ z is equal to 0 దగ్గర మనం ట్రై చేసాం. z is equal to 0 దగ్గర ట్రై చేస్తే ఏమవుతుంది, phi of z naught, phi of z అంటే 1, దిస్ ఈజ్ ఏ కాన్స్టాంట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ psi of z naught, psi of z వచ్చేసి sin hz ఎట్ z naught దట్ ఈజ్ sin h 0 అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఇన్ ద సేమ్ టైం pi I, దీస్ టూ ఆర్ ఆల్సో పోల్స్ కదా, మనం పోల్స్ అని తీసుకున్నాం ఎట్ pi I. సో pi I సబ్స్టిట్యూట్ చేద్దాం, phi of pi I అంటే ఎంత వస్తుంది చూడండి, phi of pi I. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, 1 ఈజ్ కాన్స్టాంట్, అక్కడ ఇక మనం అక్కడ సబ్స్టిట్యూషన్ ఏమీ లేదు, 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ psi of pi I, సో ఏమవుతుంది, ఇందా చూపించాం కదా నీకు, ఇందా చేసాం మనం psi of pi I మీన్స్ ఎంత అవుతుంది, sin h pi I, sin h pi I. దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీని ఎలా రాసుకోవచ్చు మనం, I ఇంటూ sin h pi. దిస్ ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్ ద సేమ్ మైనస్ pi I సబ్స్టిట్యూట్ చేసిన ఎంత అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 0 అయిపోతుంది, ఫైనల్లీ 0 అయిపోతుంది. Therefore, సో మనకి ఇక్కడ ఏంటంటే కండిషన్స్ సాటిస్ఫై చేసాయి కాబట్టి మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములాని యూస్ చేస్తాం. ఓకే, నౌ హెన్స్ ఇట్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ వీ క్యాలిక్యులేట్ ద కరెస్పాండింగ్ రెసిడ్యూస్. ప్రతి పోల్ దగ్గర ఇక్కడ మనం కరెస్పాండింగ్ రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్, అసలు మనకు ఫార్ములాలో ఏమేమి కావాలో ఆ టర్మ్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో ఈ టర్మ్స్ కావాలి, వాటిని ఫస్ట్ మనం చూద్దాం. మన ఫార్ములా ఏంటంటే phi of z by psi dash of z, phi of z by psi dash of z. This is our formula, residues. Now phi of z is equal to 1. Okay, psi of z is equal to sin hz, psi dash of z, that means psi dash of z means the derivation of sin hz is equal to cos hz. The derivation of sin hz is cos hz. Okay, నౌ మనం ఇప్పుడు 1 by 1 మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే ప్రతి పోల్ దగ్గర రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో బేసిక్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ phi of z by psi dash of z. బేసిక్గా మనకి ఇక్కడ రెసిడ్యూ ఫార్ములా ఏంటంటే phi of z naught by psi dash of z naught. This is the formula మనకు. సో హియర్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ జెడ్ దగ్గర ఎట్ 0 పెడతాం, అంటే 3 పోల్స్ ఉన్నాయి కదా మనకు, ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, phi of 0 by psi dash of 0, phi of 0 by psi dash of 0 అంటే phi of 0 by psi dash of 0. phi of 0 అంటే ఇక్కడ ఉంచాల్సింది, phi of 0 ఈజ్ ఈక్వల్ టు 1, సో 1 by psi dash of 0, psi dash of 0 అంటే cos h 0, cos 0 1 కదా, so therefore 1. Okay, next at z is equal to pi I, so మళ్ళీ ఏంటి, phi of pi I by psi dash of pi I, phi of pi I by psi dash of pi I. This is equal to pi of pi I, that means 1 is equal to psi dash of pi I, psi dash of z ఏంటి, cos h z. Therefore cos pi I is equal to 1 by, here చూడండి, this is the formula and condition, cos h I x is equal to cos x. Therefore cos pi, this is equal to -1, cos pi -1 కదా, so therefore -1. And also ఇక్కడ మనకి ఇంకా ఏంటి,
మైనస్ పై ఐ దగ్గర కూడా ఇంకా మనకు ఒక పోల్ ఉంది కదా, 0 దగ్గర ఫైండ్ అవుట్ చేసాము, పై ఐ దగ్గర చేసాము, ఇంకా మైనస్ పై ఐ ఉంది. Therefore, residue of f of z at z is equal to minus pi I is equal to phi of minus pi I by psi dash of minus pi I. So, phi of pi I is equal to 1. Constant akkada. Iga mana substitution em undadu akkada. Psi dash of minus pi I. That means cos h minus pi I. Actually, cos h pi I is equal to cos pi. Cos of minus theta is equal to cos theta ne. Cos of minus theta is equal to cos theta. మీకు తెలుసు కదా. Therefore 1 by cos pi. This is also minus 1. This is also minus 1. ఇలా మనం అన్ని పోల్స్ దగ్గర అయితే మనకు ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయో పోల్స్, ఆ పోల్స్ దగ్గర రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం. Now by residue theorem, integral dz by sin hz is equal to, what is the formula? 2 pi into sum of the residues of f of z at the interior poles. That means inside the circle. Sum of the residues of poles at inside the circle. So sum of the అంటే అన్ని యాడ్ చేయాలి. సో మనకు 3 రెసిడ్యూస్ ఏమేమి వచ్చాయి? ఫస్ట్ వన్ 2 pi I into ఫస్ట్ వన్ 1 వచ్చింది, అంటే z is equal to 0, at z is equal to 0 1, at z is equal to pi I minus 1, at z is equal to minus I minus 1. So 2 pi I into 1 minus 1 minus 1 cancel అయిపోతే minus 2 pi I. Okay, this is the procedure how to find residues. Okay, next one, evaluate the integral z into e power z by z plus 1 whole cube dz, where c is the circle modulus z minus 1 is equal to 3. Here the circle is modulus z minus 1 is equal to 3. సో ఇక్కడ పోల్స్ అసలు మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. పోల్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. Therefore, here z is equal to minus 1 is a pole of order 3. Z is equal to minus 1 is a pole of order 3. Okay? Sure. The given function f of z is equal to 2 into e power z by z plus 1 whole cube has only one singular point, z is equal to minus 1. మళ్ళీ ఇక్కడ సింగులర్ పాయింట్స్ అంటాం ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. సో సింగులర్ పాయింట్స్ పోల్స్ అన్న ఒకటే. Poles are nothing but singular points, and singular points are nothing but poles. Singular points అంటే కూడా ఏంటి? ఏ పాయింట్ దగ్గర అనలిటిక్ ఫంక్షన్ ఫెయిల్ అవుతుందో, దాని అనలిటిసిటీ ఫెయిల్ అవుతుందో, దట్ ఈస్ ద సింగులర్ పాయింట్. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సింగులర్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర అయితే ద గివెన్ ఫంక్షన్ ఈజ్ నాట్ అనలిటిక్, దెన్ ఎట్ దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సింగులర్ పాయింట్. సో ఒక ఫంక్షన్ ఎలక్ట్రిక్ ఫంక్షన్ కాకూడదు అనుకుంటే ఆటోమేటిక్గా డినామినేటర్ 0 అయిపోతుంది. అవ్వట్లేదు అంటే మీనింగ్ 0 అయిపోయిందని మీనింగ్. అంటే డినామినేటర్ 0 అయితే టోటల్ ఫంక్షన్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. టోటల్ ఫంక్షన్ వాల్యూ ఇన్ఫినిటీ అంటే దెర్ ఈజ్ నో అనలిటిక్ ఫంక్షన్. దెర్ఫోర్ అందుకే సింగులర్ పాయింట్స్ అన్నా పోల్స్ అన్నా దీస్ ఆర్ ఈక్వల్, ఒకటే చెప్పుకుంటాం. ఓకే, దెర్ఫోర్ నౌ హియర్ z minus 1 whole cube is equal to 0, z is equal to minus 1. So z is equal to minus 1 is a pole of order 3. And also z is equal to minus 1 lies inside the given circle. అంటే మనము పోల్ ని ఫైండ్ అవుట్ చేయగానే సరిపోదు. దట్ పోల్ అంటే ఆ పోల్ ఇన్సైడ్ ద సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ చెక్ చేసుకోవాలి. ప్రతి చోట చేస్తామా ఇలా అంటే ప్రతి చోట చేయట్లేదు. జస్ట్ బిఫోర్ అంటే ఇంటిగ్రల్స్ చేయక ముందు మనం బిఫోర్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేసేది. అక్కడ ఏంటంటే జస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్తారు, జస్ట్ ఫంక్షన్ ఇస్తారు. వాటికి ఏంటంటే వచ్చిన ప్రతి పోల్ దగ్గర ఈచ్ పోల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రెసిడ్యూస్. సో కానీ ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అని ఇచ్చేసి ఒక సర్కిల్ కూడా ఇస్తున్నారు యూజింగ్ రెసిడ్యూ థీరం. సో యూజింగ్ రెసిడ్యూ థీరం మీన్స్ రెసిడ్యూ థీరం ఏం చెప్తుందంటే the residues of poles inside the circles
కాబట్టి మనం కంపల్సరీగా ఇది మెన్షన్ చేయాలి. ఆల్సో ద పోల్ z is equal to -1 lies inside the given circle. సో ఇక్కడ సర్కిల్ ఏంటి మనకు z is equal to mod z minus 1 is equal to 3. Therefore inside the given circle. ఇలా ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకు రెసిడ్యూ ఫార్ములా రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to 1 by m minus 1 factorial into limit z tends to a d to the power of m minus 1 into dz to the power of m minus 1 z minus a whole power m into f of z. This is the formula. So many times ప్రతి ప్రాబ్లంలో వచ్చిన ప్రతి చోట నేను ఫార్ములాను మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములాను ఎక్కడైనా మీరు జస్ట్ రాయడానికి 1 minute పడుతుంది, అందుకంటే ఎక్కువ పట్టదు. సో కంపల్సరీగా ఫార్ములా మెన్షన్ చేయండి. సో అప్పుడు మీకు మిస్టేక్స్ రెడ్యూస్ అవుతాయి, మిస్టేక్స్ పోవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. హియర్ z is equal to -1 and m is equal to 3. m is equal to 3. So now substitute these values in this formula. These values in this formula. Okay. So substitute చేసాం. Residue of f of z at z is equal to -1 is equal to 1 by 3 minus 1 factorial limit z tends to -1 d to the power of 3 minus 1 by d z to the power of 3 minus 1. సో ఇక్కడ ఏంటంటే z minus a whole cube. z minus a whole cube అంటే z minus of minus z. z minus of minus z. సో ఇక్కడ ఏంటంటే z minus a whole cube అంటే z minus 1 whole cube into f of z. Therefore z plus 1 whole cube 1 by 3 minus 1 factorial into 1 by 2 factorial limit z tends to -1 d square by dz square z plus 1 whole cube f of z అంటే 2 into e power z by z plus 1 whole cube. Okay. Now so ఇక్కడ ఏంటమ్మా e2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఫంక్షన్ d e power z. e power z ని 2 times డెరివేషన్ చేసాం, అంటే ఒకసారి డెరివేషన్ చేస్తే e power z. Again differentiate, we get e power z. e power z ని నువ్వు ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసినా కూడా we get e power z. We get to e power z. 2 times కావచ్చు, 3 times కావచ్చు. నువ్వు ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేట్ చేసినా we get only e power z. The differentiation of e power z is e power z. Therefore limit z tends to -1 d square by dz square is equal to e power z. Now we apply the limit value. Z is equal to -1. -1 substitute చేస్తే e to the power of -1. By residue theorem we get integral z into e power z by z plus 1 whole cube dz is equal to formula ఏంటమ్మా 2 pi into some of the residues lies inside the circle. మనకి ఇక్కడ ఒక రెసిడ్యూనే ఉంది e power -1. That is 2 pi అంటే e power -1 means 1 by e. That is equal to 2 pi I by e. 2 pi I by e. ఓకే, ఇలా మనకు రెసిడ్యూస్ను ఫైండ్ అవుట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్, ఎన్ని రెసిడ్యూస్ ఉంటే అన్ని రెసిడ్యూస్ని యాడ్ చేయాలి. యాక్చువల్లీ మనకు ఇక్కడ వీ హ్యావ్ ఓన్లీ వన్ రెసిడ్యూ. We have only one residue. Next one. Evaluate integral c sin z by z cos z dz, where c is modulus z is equal to pi by residue theorem. So ikkada kuda using residue theorem evaluate the integral. And circle is mod z is equal to pi. Mod z is equal to pi. Okay. First, let f of z is equal to sin z by z cos z. Okay. To find the poles, we have equate the denominator is equal to 0. The poles of f of z are given by z into cos z is equal to 0. Z into cos z is equal to 0. Here the poles are z is equal to 0 and 2n plus 1 into pi by 2. Here n being 0 are an integer. అంటే this means, దీనికి మీనింగ్ ఏంటంటే z is equal to 0 is one of the pole. Z is equal to 0 is one of the pole. అంటే ఇక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, z is equal to 0.
జీరో ఇంటూ కాస్ జీరో. కాస్ జీరో 1 కానీ జీరో ఇంటూ ఉంది. సో కాబట్టి జీరో అయిపోతుంది. Therefore, z is equal to 0 is one of the pole. And second one, 2n plus 1 into pi by 2. Where z is equal to 0 plus or minus pi by 2 plus or minus 3 pi by 2. So and so on. Okay. అంటే ఇక్కడ n ప్లేస్లో పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 2 అంటే ఇవన్నీ ఏంటంటే జీరోస్ అవుతాయి. ఈ వాల్యూస్ ఏమవుతుందంటే n బీయింగ్ 0 ఆర్ అండ్ ఇంటీజర్. సో ఇంటీజర్ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే జీరోస్ అయిపోతాయి. ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు దీస్ ఆర్ పోల్స్, సో మెనీ పోల్స్, చాలా పోల్స్ ఉంటాయి ఇలా సో ఆన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తాను. z ఈజ్ ఈక్వల్ టు 0 చెప్పేసాం కదా, మీరు అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ n బీయింగ్ 0 ఆర్ అండ్ ఇంటీజర్. సో సెకండ్ చూద్దాం. ఫస్ట్ పోల్ నో డౌట్. ఓకే, z ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం, 0 అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. అప్పుడు ఎంత వస్తుందమ్మా? 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ పై బై 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 pi by 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ. ఇది 3 pi by 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 0 కదా. 3 pi by 2 కాస్ 3 pi by 2 0. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ పై బై 2. This is equal to pi by 2. So z is equal to pi by 2. So the function is equal to 0. అంటే మీరు ఇక్కడ n is equal to 1 2 3 4 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్లస్ ఆర్ మైనస్ పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ 3 పై బై 2 ప్లస్ ఆర్ మైనస్ 5 బై 2 ఇలా వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ పోల్స్. ఇవన్నీ పోల్స్. ఏ పాయింట్ దగ్గర అయితే ద డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0, దీస్ ఆర్ పోల్స్, దే ఆర్ పోల్స్. సో మెనీ పోల్స్ ఆర్ దేర్. కానీ ప్రతి పోల్ దగ్గర మనం రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని పోల్స్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయి? ఓన్లీ z ఈజ్ ఈక్వల్ టు 0, పై బై 2, మైనస్ పై బై 2 ఆర్ ఇన్సైడ్ ద సర్కిల్ మోడ్లెస్ z ఈజ్ ఈక్వల్ టు 4. మన సర్కిల్, మనకు గివెన్ సర్కిల్ ఏంటమ్మా? z మోడ్లెస్ z ఈజ్ ఈక్వల్ టు పై. మోడ్లెస్ z ఈజ్ ఈక్వల్ టు పై. దిస్ ఈజ్ ద గివెన్ సర్కిల్. దేర్ఫోర్ అప్పుడు మనకు సర్కిల్ ఇన్నర్ అంటే ఇంటీరియర్గా ఏమేమి పోల్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే z ఈజ్ ఈక్వల్ టు పై. పైకి అంటే ఇన్సైడ్ ద సర్కిల్ ఏమేమి పోల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే z ఈజ్ ఈక్వల్ టు 0, పై బై 2 అండ్ మైనస్ పై బై 2. దీస్ 3 పోల్స్ ఆర్ సింపుల్ పోల్స్. దీస్ 3 పోల్స్ ఆర్ సింపుల్ పోల్స్. ఓకే, ఇవన్నీ సింపుల్ పోల్సే కదా. సో ఇక్కడ ఎంత ఉంది? 1 1. సో కాబట్టి ఇవన్నీ ఏంటి? సింపుల్ పోల్స్. సింపుల్ పోల్ అని ఎప్పుడు చెప్తాం? సింపుల్ పోల్ అని ఎప్పుడు చెప్తాము? ఆర్డర్ ఈజ్ 1. ఆర్డర్ ఈజ్ 1 అయితే సింపుల్ పోల్. ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే సమ్ ఆర్డర్. ఆర్డర్ దగ్గర మనం రెసిడ్యూ ఫార్ములా వస్తాం. ఓకే, సో 1 by 1 we have to calculate residue. సో ఇక్కడ కూడా చూడండి ఈ ఫార్ములాని యూజ్ చేశారు. సో ఫస్ట్ మనం కండిషన్స్ చూద్దాం. కండిషన్స్ చూసి ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చో లేదో చూద్దాం. ఓకే, ఓకే. హియర్ phi of z is equal to sin z. Phi of z is equal to sin z. ఒక్కొక్క దాని దగ్గర మనము చూద్దాం. చూస్తే ఏమైంది? ఇక్కడ న్యూమరేటర్ 0 అయింది. న్యూమరేటర్ 0, డినామినేటర్ కూడా 0 అవుతుంది. అయిపోతుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 0, న్యూమరేటర్ 0 అయింది, ఇట్స్ ఓకే కావచ్చు, కానీ డినామినేటర్ 0 అవ్వాలి మస్ట్. సో ఇక్కడ డినామినేటర్ కూడా 0 అవుతుంది. 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 0, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0. సో నో ప్రాబ్లం. సైడ్ డాష్ ఆఫ్ 0కి మనకు ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు పై బై టూ, సైన్ పై బై టూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ z ఈజ్ ఈక్వల్ టు 0, నో ప్రాబ్లం. సో ఇక్కడ నో ప్రాబ్లం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు పై బై టూ, డినామినేటర్ మస్ట్ పై బై టూ. సో సైన్ పై బై టూ, సైన్ పై బై టూ అంటే 1, కాస్ పై బై టూ అంటే 0. సో యూజ్ చేయొచ్చు. మైనస్ పై బై టూ యూజ్ చేయొచ్చు. దేర్ ఫోర్ ఫై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్. నౌ సై డాష్ ఆఫ్ జెడ్, సై డాష్ ఆఫ్ జెడ్ని మనం యూజ్ చేయాలి, కనుక్కోవాలి. జెడ్ ఇంటూ కాస్ జెడ్, జెడ్ ఇంటూ కాస్ జెడ్కి యూ విలువలు అప్లై చేయండి. యూ విలువలు అప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? కాస్ జెడ్ ఇంటూ జెడ్కి 1, కాస్ జెడ్ ఇంటూ జెడ్కి 1 మైనస్ కాస్ జెడ్ ఇంటూ జెడ్కి 1 మైనస్ జెడ్ ఇంటూ కాస్ జెడ్కి ఎంత వస్తుంది? మైనస్ సైన్ జెడ్. therefore cos z minus sin z, z sin z. First residue of f of z at z is equal to 0 అంటే phi of 0 by psi dash of 0. ఇక్కడ phi of 0 అంటే ఏంటి? ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. sin 0, sin 0 0 బై డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేసాం. psi dash of 0, దట్ మీన్స్ sin 0 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. cos 0 1 కాబట్టి 1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అలానే రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్, రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై బై టూ, ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై బై టూ. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై బై టూ చేస్తే న్యూమరేటర్ ఏమవుతుంది? ఫై ఆఫ్ పై బై టూ అంటే సైన్ పై బై టూ, సైన్ పై బై టూ బై పై బై టూ, డినామినేటర్ ఇది కదా, సారీ డినామినేటర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కదా, కాస్ పై బై టూ మైనస్ పై బై టూ ఇంటూ సైన్ పై బై టూ. హియర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ 1 అంటే ఎంత వస్తుంది? మైనస్ పై బై టూ. sin pi by 2 1, 1 by minus pi by 2, 1 by minus pi by 2, that is equal to minus 2 by pi, that is equal to minus 2 by pi. Okay, and also third one, residue of f of z at z is equal to minus pi by 2, at z is equal to minus pi by 2 అంటే మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. phi of minus pi by 2 by psi dash of minus pi by 2, psi dash of minus pi by 2. Phi of pi by 2, that means phi of అంటే sin minus pi by 2, sin of minus pi by 2. So sin of minus pi by 2 అంటే sin of minus pi by 2 by psi dash of కదా, cos of minus pi by 2 minus pi by 2 into sin minus pi by 2. This is equal to sin of minus pi by 2 అంటే minus sin pi by 2. So here మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫార్ములా, sin of minus theta is equal to minus sin theta. In the same అదే అయితే cos of minus theta is equal to cos theta, cos theta. ఓకే, ఈ ఫార్ములాస్. ఇప్పుడు sin of minus theta అంటే minus sin theta అంటే minus sin pi by 2 minus by cos of minus theta అంటే cos pi by 2, cos pi by 2 ఎలాగైనా 0నే, minus pi by 2 into
pi by 2 ఇంటూ ఎంత వస్తుంది sin of minus pi by 2 అంటే మైనస్ sin pi by 2. సో ప్లస్ అయిపోతుంది అక్కడ ప్లస్ కదా అది is equal to 1 అవుతుంది is equal to 1. Okay, this is equal to pi by 2, this is equal to 2 by pi అవుతుంది, this is equal to 2 by pi. So by residue theorem we have integral c sin z by z cos z is equal to dz is equal to 2 pi into sum of the residues of f of z at interior poles, at interior poles. అప్పుడు ఏమవుతుంది 2 pi I into 0 minus 2 pi I plus 2 by pi ప్లస్ 2 by pi. సో ఏమవుతుంది ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి టోటల్గా ఫైనల్గా వాల్యూ ఏమవుతుందమ్మా 0 అయిపోతుంది, ఫైనల్గా వాల్యూ ఏమవుతుంది 0. ఓకే, ఇలా మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా మనం రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద హౌ టు ఫైండ్ రెసిడ్యూస్ బై యూజింగ్ residue theorem. Evaluate the integrals ను ఎలా evaluate చేస్తారు by using residue theorem,